తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పాలన అంకెల గారడి, మాటల గారడి అని విమర్శించారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికే బడ్జెట్లో ఎక్కువ పేజీలు కేటాయించారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో వాగ్దానాల కోసం కేటాయింపులు లేవని కిషన్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇక అమలు కానట్టేనా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. రైతుల కోసం వరంగల్లో కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ చిత్తు కాగితమేనని కాంగ్రెస్ బడ్జెట్ చెబుతోందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల్లో మొదటి సమావేశంలో బీసీ సబ్ప్లాన్ చట్టబద్ధం చేస్తామన్నారు. వాగ్దానాన్ని తుంగలో తొక్కి బీసీలు నిలువున రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ చెత్తబుట్టలో వేశారని, బడ్జెట్ 73వ రాజ్యాంగ సవరణ గురించి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ మాటలను ఉటంకించారు, కానీ అమలులో మాత్రం చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. మొత్తం మీద ఈ బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాలు అమలు చేయకుండా తప్పించుకునేలా కనబడుతోందని, ఇది తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిన దారుణ మోసమన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చేసినవన్నీ అబద్ధపు వాగ్దానాలేనని భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని అన్నారు.